తెలంగాణ నవగీతికలు వాయిస్ ఆఫ్ అనిత కార్యక్రమానికి స్వాగతం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి చట్టసభలోకి అడుగుపెడుతున్న మహిళల సంఖ్య బాగా తగ్గింది. 9 మంది మహిళలు మాత్రమే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ఎంపీ అభ్యర్థుల్లో కల్వకుంట్ల కవిత ఒక్కరే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలంగాణ మహిళా వాణి ఏమిటో తెలుసుకుందాం. రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాకపోవడంతో స్త్రీలకు జరగాల్సిన నష్టం ఏమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాల్సిన మహిళా ఎమ్మెల్యేలు పట్టుమని 10% కూడా లేరు. ఈసారి ప్రధాన పార్టీలన్నీ మహిళలకు తక్కువ సీట్లు కేటాయించాయి. టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 10 సీట్లు స్త్రీలకిచ్చాయి. అయితే ఈ 21 స్థానాల్లో 9 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. వీరిలో 6 టీఆర్ఎస్ నుంచి, 3 కాంగ్రెస్ నుంచి గెలిచారు. డీకే అరుణ, కొండా సురేఖ, జె గీతారెడ్డి తప్ప మిగతా వారంతా కొత్తవారే కావడం విశేషం. సీనియర్ మహిళా కాంగ్రెస్ నేత మాజీ మంత్రి గీతారెడ్డి జహీరాబాద్ నుంచి పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో అంటే 814 ఓట్ల తేడాతో మాత్రమే గట్టెక్కారు. గీతారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ. రోసయ్య సీఎంగా ఉన్నప్పుడు గీతారెడ్డి లెజిస్లేటివ్ అసెంబ్లీ నాయకురాలిగా పనిచేసిన మొదటి దళిత మహిళ కూడా. వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ 55,085 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి పరకాల ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీ పట్ల అసంతృప్తితో దానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరి వరంగల్ తూర్పు నుంచి మంచి మెజారిటీతో నెగ్గారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తొలి ముఖ్యమంత్రి తెలంగాణ నుండి. ఆయన మా మీద చాలా నమ్మకంతో మీలాంటి నాయకులు తప్పకుండా తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని చెప్పి ఆహ్వానించి మరి ఈరోజు కొత్త నియోజకవర్గమైన తూర్పు నుంచి మమ్మల్ని పోటీలో నిలబెట్టి మా మీద చాలా బాధ్యతను పెట్టారు. కాబట్టి ఆయన రేపు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో మా వంతు పాత్ర 100% కూడా న్యాయం చేసే విధంగా బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మనం ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న మహిళా బిల్లు యొక్క మోక్షం ఎప్పుడైనా రాబోతుంది అంటారా తెలంగాణ రాష్ట్ర నవ నిర్మాణం తర్వాత? తప్పకుండా ఆయన ఒకటే మాట చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం మరి చేసి చూపిస్తుంది అనేటువంటి మాట. కాబట్టి ఈ విషయంలో కూడా ఆ యొక్క అనుమానాలన్నీ కూడా తొలగి ఆ యొక్క బిల్లు పాస్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈసారి ఇంత లాంగ్ టైం ఉద్యమం నిలబడగలిగింది అంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఆయన ఎక్కడ కూడా నిరాశలకు లోను కాకుండా ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఒక ఆశను నింపి ఆ ఆశను నిలబెట్టి ఈరోజు మనకు తెలంగాణ తప్పకుండా వస్తుంది అని ఉద్యమాన్ని ఇంతమంది చనిపోతూ ఉంటే కూడా ఆయన ఒకటే చెప్పారు, మీరు ప్రాణాలు తీసుకోవద్దు, మనకు తెలంగాణ వస్తుంది, చూడాలి, బంగారు తెలంగాణగా చేసుకోవాలని చెప్పి ఆ విధంగా ఆయన ఈరోజు నడిపించాడు. కాబట్టి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. మొదటిసారిగా ఈ పరిపాలన చేయడానికి ఇది అందరి ప్రజల విజయం, తెలంగాణ ప్రజల విజయం, అమరవీరుల విజయం. కాబట్టి మేము ఈ యొక్క విజయాన్ని కూడా అమరవీరులకి అంకితం ఇవ్వడం జరిగింది. గతంలో 3 సార్లు చట్టసభలో ఉన్నదన్నమ్మ, అప్పుడు 1 నెల మాత్రమే నాకు మంత్రిగా అవకాశం ఉంది. ఈసారి కేసీఆర్ గారు ఒకవేళ అవకాశం ఇస్తే ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగే అవకాశం ఇస్తే అదృష్టంగా భావిస్తాను. నాకు శక్తి మేరకు ప్రతి నిమిషాన్ని కూడా ప్రజాసేవకు అంకితం చేస్తాను. ముఖ్యంగా మహిళలకు ఒక ప్రత్యేక కేటాయించి వాళ్ళ సమస్యల విషయంలో ముఖ్యంగా ఈరోజు నిజంగా చెప్పాలంటే వరంగల్ తూర్పు నుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో నాకు ఓటేశారు. ఎందుకంటే ఒక మహిళగా వాళ్ళ నేను తీరుస్తానని. అదే పద్ధతిలో రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉన్న ప్రతి మహిళకు కూడా చేయూతనిచ్చి వాళ్ళకు ఉపాధి ముఖ్యంగా
చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉపాధి కల్పించడము, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కల్పించడము, ఈ విధంగా ఏ విధంగా ఎవరికి ఏ విధంగా అకామిడేట్ చేయగలుగుతామా అనే పద్ధతిలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి, అంటే ఆర్థికంగా మహిళ కూడా కుటుంబంలో ఒక పాత్ర పోషించే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మహిళలు పాలిటిక్స్లోకి వచ్చే వాళ్ళు చాలామంది వారసత్వంగా వస్తారు. అంటే భర్త ఉంటే ఒకవేళ రిజర్వేషన్ లేడీకి అయితే లేడీ బయటకు వస్తుంది. కొత్తగా ఒకటేసారి రాజకీయాల్లో వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది. కాబట్టి పార్టీల పరంగా శిక్షణ తరగతులు ఉన్నట్టయితే వాళ్ళకి రాజకీయంగా ఒక అనుభవం అనేది వస్తుంది. అప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగేటువంటి ఉంటుంది. అటువంటి శిక్షణలు ఇస్తే రేపు రాబోయే కాలంలో మహిళలను చట్టసభల్లో కూర్చోబెట్టే అవకాశం ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 2009 ఎన్నికల్లో 36 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2 ఎంపీలుగా నెగ్గారు. మొత్తంగా చూస్తే గత అసెంబ్లీకి 12% మహిళా నేతలు ఎన్నికైతే ఈసారి 2 అసెంబ్లీలకు కలిపి 9% కూడా లేరు. ఈసారి ఎన్నికల్లో మనం చూసాం, విపరీతంగా ప్రచారం, మీడియా ప్రచారం, రెండో వైపున డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఈ రెండు జరిగాయి. ఈ రెండింటి నేపథ్యంలో అంటే సహజంగానే ఆడవాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి, ఇచ్చామని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా మగవాళ్ళతో పోల్చినప్పుడు వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ఆ వనరులు ఒకవేళ ఉన్నప్పటికీ డెసిషన్ మేకింగ్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉండదు. నా ఇష్టం, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను అనే పరిస్థితి ఉండదు. మూడోది ఏమిటంటే ఆడవాళ్ళు జనరల్గానే ఎలక్షన్స్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరని నేను అనుకుంటున్నాను. ఈ కారణాలన్నిటి వల్ల వాళ్ళ గెలుపు అవకాశాలు, అంటే మా ప్రపంచంలో డబ్బు రాజ్యం లేనప్పుడు, ప్రపంచంలో ప్రచారం అనేది చాలా కీలకమైపోయినప్పుడు ఈ రెండు అవడానికి అవకాశం ఉంది. ఓడిపోయిన ఓట్లు కూడా బలమైన అభ్యర్థులు ఉన్న చోట ఆ మార్జిన్ చాలా తక్కువగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోవ లక్ష్మి 19,055 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోవ లక్ష్మి తన సోదరి మర్సకోల సరస్వతితో పోటీ పడ్డారు. ఒక్క అసెంబ్లీ స్థానానికి అక్కా చెల్లెలు పోటీ పడడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. కోవ లక్ష్మి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. సరస్వతి కాంగ్రెస్ను వదిలి టీడీపీలో చేరారు. ఖానాపూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేఖా నాయక్ 37,940 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన బొడిగె శోభ 54,981 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి 39,600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె అంతకుముందు రామాయంపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాను నెగ్గారు. లాయర్గా పనిచేశారు పద్మ. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, మహిళల పాత్ర గణనీయంగా ఉందని ఆమె చెప్పారు. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ ప్రజలు తనను సునాయాసంగా గెలిచేలా చేశారని అన్నారు పద్మ. నమస్కారం మేడం, కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. మరి మీ నియోజకవర్గంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా మెదక్ జిల్లాలోనే మెదక్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందండి. అంటే గత సమైక్యవాదుల పాలనలో కావచ్చు, అదేవిధంగా గత పాలకులు పోవడం వల్ల చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది. అక్కడ తాగునీటి సమస్య, సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ వైద్యం కూడా సరిగా అందని పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే హైదరాబాద్కు కూతవేడి దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గంలో మరి ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే గత పాలకుల నిర్లక్ష్యం తప్పకుండా కనబడతా ఉంది. అందుకని తప్పకుండా ఈసారి కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఆ నియోజకవర్గ ప్రజలు రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పిన పిలుపు మేరకు
అత్యధిక మెజార్టీ నుంచి ఒక ఆడబిడ్డలాగా ఆదరించి నన్ను గెలిపించిండ్రు. తప్పకుండా వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటా, ముఖ్యంగా అభివృద్ధి చేసి వాళ్ళు కోరుకునేది అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రం సాధించినాం కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం కూడా రాబోతూ ఉంది కాబట్టి కేసీఆర్ గారి పాలనలో తప్పకుండా ప్రజాభీష్టం మేరకే వాళ్ళ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా పాలన చేసి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి స్ఫూర్తి ప్రదర్శించి వారందరి అండదండలతో నేను ముందుకెళ్ళాను, అదేవిధంగా తప్పకుండా ఆ స్ఫూర్తితో ఆ ఆకాంక్షతో తప్పకుండా పనిచేసి తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కూడా ప్రధాన భూమిక పోషించే విధంగా తప్పకుండా అభివృద్ధి చేస్తానని నాకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారి అండదండలతో తప్పకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి దశను నడిపిస్తాను. అంటే ప్రత్యర్థులు మీ మీద ఎన్నో ఆరోపణలు చేశారు, అయినా కూడా మీకు ఇక్కడి ప్రజలు మంచి పట్టం కట్టారు. మరి దీని విషయంలో మీరేమంటారు? తప్పకుండా నాకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన నియోజకవర్గ ప్రజలండి. ప్రజలతో మమేకం అవడం కాకుండా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది, దానికి నిరసన కార్యక్రమాలు, ఎటువంటి నిరసన కార్యక్రమాలు నేను ఉద్యమంలో భాగంగా నియోజకవర్గంలో చేసినప్పుడు వారందరు అండదండలు, వారి అభీష్టం, వారి అండదండలు, వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను పనిచేసిన, వాళ్ళతో మమేకమై పనిచేస్తాం అన్నట్టు. అక్కడ తప్పకుండా ఆ నిరసన కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసినాం. నియోజకవర్గానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద కూడా, అంటే జనరల్గా అక్కడ ఉన్న సమస్యలు, రైతు సమస్యలు కావచ్చు, పవర్ సమస్యలు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలన్నింటి మీద కూడా మనం పోరాటం చేయడం జరిగింది. మరి ఆ పోరాట స్ఫూర్తి కూడా వారి అండదండలతో, వారి ఆశీర్వాదంతో, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చేపట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి, నిజంగా చెప్పండి, నా ప్రత్యర్థి సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, ఒక ఎంపీగా కూడా చేసిన వ్యక్తి, మరి అలాంటి వాళ్ళని కూడా తట్టుకునేంత ధైర్యాన్ని నాకు ఇచ్చినంటే ఆ నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకుంటా. ఎందుకంటే అంత ధైర్యాన్ని, అంత స్థైర్యాన్ని నాకు ఇచ్చిండ్రు. వారితో మమేకమై పనిచేయడం వల్లనే నాకు ఆశీర్వాదం దొరికిందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నో కుట్రలు చేసిండ్రు, ఎన్నో కుతంత్రాలు చేసిండ్రు, రకరకాల ప్రజలను కూడా ప్రలోభ పెట్టడానికి కృషి చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, అంటే సినీ గ్లామర్ కూడా పనిచేయనంతగా నన్ను ఆదరించిండ్రు. తప్పకుండా ఇది మంచి విజయము, వారు మంచి తీర్పు ఇచ్చిరని నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అంటారు? అంటే ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో పార్టీ నిర్మించినప్పటి నుండి కూడా కేసీఆర్ గారి అండదండలతో, మరి ముందుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షతో, వారి ఆశీర్వాదంతో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం. నిజంగా నాకు ఆ తృప్తి సరిపోయింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక లేడీని అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను ఒక చిన్న పాత్ర వహించిన అనే సంతోషం, గర్వం నాకు చాలా ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అందించగలిగినాం. ఆ తరాలలో కూడా నేను ఆ పాత్ర వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇదే స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం, ఇళ్ళలు కానీ పండుగ కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోగానే సరిపోదు, దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే మనం ఏదైతే ఆశించినామో ఆ లక్ష్యాన్ని చేరగలుగుతాం. కాబట్టి ఆ లక్ష్య సాధనలో డెఫినెట్గా పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ గారి అండదండలతో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో నడిపించేదానికి కూడా నా పాత్ర, చిన్న పాత్ర కూడా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డీకే అరుణ 8,271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నల్గొండ జిల్లా ఆలేరు స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గొంగిడి సునీత 31,477 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆమె గతంలో తనకు టికెట్ కేటాయించకపోవడంతో యాదగిరిగుట్ట జెడ్పీటీసీకి టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. తన ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థినని సునీత అప్పుడు కూడా స్పష్టం చేశారు. తను టీఆర్ఎస్కు చెందినదానేనని చెప్పుకున్నారు. దాంతో ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు స్థానానికి ఎన్నికయ్యారు. కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్ పద్మావతి 13,326 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. మహిళలందరూ తనకు వెన్నుదన్నుగా ఉన్నారని, కోదాడ ప్రజల మేలుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఓటర్లు ఆడవాళ్ళు అనే వివక్షతో ఓటేయకపోవటం వల్ల కాదు అనేది మనకు అన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సమస్య ఏంటంటే, ఎక్కడైతే ఆడవాళ్ల సమర్థతని గుర్తించి ఆల్రెడీ పార్టీలో సమర్థవంతంగా పనిచేస్తున్న స్త్రీలు నాయకత్వంలో ఉన్నారో అలాంటి చోట్ల రాజకీయ పార్టీలు ఆడవాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం అనేది ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీల్లో కానీ ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వెళ్ళకపోవడానికి కారణం. తెలంగాణ ఎంపీ అభ్యర్థిలో పార్లమెంటుకు కల్వకుంట్ల కవిత ఒక్కరే ఎన్నిక కావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థిగా నిజామాబాద్ లోక్సభకు పోటీ చేసి 1,63,893 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతో కొందరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చాం, తర్వాత ఎన్నికల్లో సాధారణ మహిళలు కూడా
తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెడతారు అని కవిత స్పష్టం చేశారు. నేను ఇదివరకు కూడా వనిత టీవీతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము రాజకీయ ప్రవేశం చేయడం కానీ లేకపోతే పర్సనల్గా రాజకీయపరమైనటువంటి అంశాల పట్ల ఆలోచన చేయడం కానీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నికలో పోటీ చేసేటటువంటి అదృష్టం కేసీఆర్ గారు నాకు కల్పించారు. దాని ప్రకారంగానే ప్రజలు కూడా అదేవిధంగా ఆదరించారు. పర్టికులర్లీ నేను అనుకోవడము మహిళలు, యంగ్స్టర్స్ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్తో వాళ్ళ అద్భుతమైనటువంటి మెజార్టీతోని గెలవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉందండి. సో ఏదైతే మనం ఇన్ని రోజులు అనుకున్నామో ఆశయాలు ఉండినేమో మనకు మహిళల రక్షణ పట్ల కానీ, మహిళల అభ్యున్నతి పట్ల కానీ, మహిళల్లోంచి ఆంటర్ప్రానర్స్ని ఎట్లా వెతికి తీసుకురావాలి బయటకు, ఎట్లా వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలన్నటువంటి అంశాలు కానీ వాటి మీద ఫోకస్డ్గా పనిచేయాలి. ఇన్ని రోజులు మనకు కంప్లైంట్ ఉండే, ఎవరు మహిళా ప్రతినిధులు ఎన్నికైనా కూడా పార్లమెంట్కి పోయాక వాళ్ళు మహిళల ఇష్యూస్ మాట్లాడట్లేదు. పోయేంత వరకు ఒక మహిళగా అడ్వాంటేజ్ ఉంటుంది, వెళ్ళిన తర్వాత మాత్రం మహిళల ఇష్యూస్ టేకప్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళలో ఇవాళ పార్లమెంట్లో చూసుకున్నట్టయితే 60-61 మంది ఉన్నట్టున్నారు. అంటే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 11% ఆఫ్ ది ఎంటైర్ ఇది పార్లమెంట్లో ఓన్లీ 11% ఉన్నాం మనం. ఆ 11%ని 33% తీసుకురావడం అన్నది ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలి. దానితో పాటు హైదరాబాద్లో రోడ్ల మీద నడిచేటటువంటి ఆడవాళ్ళు సేఫ్గా ఎట్లా ఉండాలి, ఈ గ్రామాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి లేడీస్ వాళ్ళ ఇంట్లోకి ఒక 2,000, 3,000, 5,000 ఎంత వీలైతే అంత ఇన్కమ్ మనం ఎట్లా పెంచాలి, ఆర్థికంగా బాగుండడము, స్వేచ్ఛతో ఉండడము, సమానత్వంతో బతుకుతున్నాం అనేటటువంటి ఒక విశ్వాసాన్ని మహిళల్లో కల్పించడం, ఈ 3 అంశాల పట్ల కంటిన్యూస్గా పనిచేయడమే నా ధ్యేయంగా నేను పెట్టుకున్నాను. మహిళా బిల్ గురించి కూడా మీ వైపు నుంచి అంటే మా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఏమని తలుచుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? మహిళా బిల్ అనేటటువంటిది జాతీయ స్థాయి ఇష్యూ అండి. డెఫినెట్గా వెళ్ళిన తర్వాత అన్ని పార్టీలతోని, అందరు మహిళా ఎంపీస్తోని కూడా కోఆర్డినేట్ చేసుకొని మహిళా బిల్లు పెట్టే విధంగా అన్ని పార్టీల మీద ప్రెషర్ తీసుకురావాలన్నటువంటిది మా ఉద్దేశం. సో ఇప్పుడు బీజేపీ అయితే అవుట్ రైట్గా మెజారిటీతో ఉంది. సో బీజేపీ మీద మనం గట్టిగా ప్రెషర్ తీసుకొస్తే, సుష్మా స్వరాజ్ గారు కూడా ఉన్నారు అక్కడ, మరి వారి మీద గట్టిగా ప్రెషర్ తీసుకొచ్చి ఈ టర్మ్లో మహిళా బిల్ చేసుకోగలిగితే మాత్రం రాజకీయంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది మహిళలకు మనం ప్రోత్సాహం ఇచ్చినట్టుగా అవుతుంది. డెఫినెట్గా ఇదివరకు నేను మీతో చెప్పినట్టుగా 1-2 తరాలు రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే వస్తారు, అయినా పర్వాలేదు. ఆ తర్వాత టర్మ్స్లో రెగ్యులర్ మహిళలు వచ్చేస్తారు. మామూలుగా అన్ని వర్గాల నుంచి కూడా మహిళలు రాగలుగుతారు. అసలే అవకాశమే లేకపోతే మాత్రం ఇంకా మళ్ళీ రావాలన్నటువంటి జీల్ కానీ ఎంతూజియాజం కానీ ఎవరికి ఉండదు. సో అవకాశాలు ఒక్కసారి కల్పిస్తే ఆటోమేటిక్గా మిగతా అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా అందిపుచ్చుకుంటారు. సో దానివైపు డెఫినెట్గా నా ఫోకస్ ఉంటుందండి. ఓకే, మరి కొత్త రాష్ట్రంలో కొత్తగా ఎలా ఉండబోతోంది, ప్రజల సంక్షేమం గురించి ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటారు? ప్రజలు పర్టికులర్గా మహిళల సేఫ్టీ గురించి నేను ఇదివరకు కూడా అనుకున్నానండి. ప్రతి మండల స్థాయిలో కూడా ఒకటి మనకు పోలీస్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ సపరేట్గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత మహిళల్ని సరిగ్గా ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇట్లా అత్తవారింట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని వెళ్తే నువ్వేదో అని ఉంటావు కదా, లేకపోతే వాళ్ళు ఎందుకు నేను ఇట్లా అంటారు అనేటటువంటి ఒక యాటిట్యూడ్ చూపిస్తారు. సో అటువంటి యాటిట్యూడ్ కాకుండా మహిళల్ని ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం, వచ్చినటువంటి వారిని ఓదార్చి వారికి స్వాంతన చేకూర్చి తర్వాత ఇష్యూ ఏంటి, లీగల్గా మనకు చట్టపరంగా ఎటువంటి సహాయం చేయగలుగుతాము, ఎంతవరకు ఉంది అన్నటువంటి చెప్పేవాళ్ళు కావాలి. అంటే పోలీసుల కన్నా ఎక్కువ కౌన్సిలర్స్ ఉండాలి వాస్తవానికి మహిళా పోలీస్ స్టేషన్లో. లేకపోతే చాలా అంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటారు, ఇంకా బ్యాడ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఎట్లా ఉండాలి, పర్టికులర్లీ మహిళల ఇష్యూ పట్ల ఫ్రెండ్లీగా ఉండే పోలీస్ ఎట్లా ఉండాలి అన్నటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి. దానికోసం నా ప్రయత్నం చేస్తాను. ఇది వాటి వాయిస్ ఆఫ్ అనిత. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.